రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. నేను ఇంత హార్ష్గా మాట్లాడడం మంచిది కాదు, కానీ తప్పట్లేదు. మీ ఆవేదన చూసిన తర్వాత, మీ బాధ చూసిన తర్వాత, మీ కోపం చూసిన తర్వాత, చిన్న పిల్లలు వచ్చి మాట్లాడుతున్న పద్ధతి చూసిన తర్వాత అనిపిస్తున్నది. మేము మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. పెద్దలు కేసీఆర్ గారి తరఫున ఒకటే ఒక మాట, 2 ఏళ్లు కాపాడుకోండి మీ భూముల్ని, మీ ఇళ్ళని. 2 ఏళ్లు తర్వాత మేము వస్తున్నాం. మీ దయతో మళ్ళీ వస్తాం. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీకు ఖచ్చితంగా మీ ఇంటికి కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ఎవడు ముట్టకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ 2 ఏళ్లు కాపాడుకుందాం. ఈ 2 ఏళ్లు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దుర్మార్గం నుంచి ఒక మీ ఇళ్ళని కాదు, తెలంగాణను కూడా కాపాడుకోవాలి. ఈ 2 ఏళ్లు మొత్తం కూలగొట్టడం, విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని సన్నాసి ఈ దుర్మార్గం నుంచి, ఈ భూ బకాసురుడి నుంచి, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరితో ప్రార్థన, మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కడి మీదకి వస్తే మనందరి మీదకి వచ్చినట్టే. మన ఇంట్లో కూర్చుని మనం ఏసీ గదిలో ఉంటే కుదరదు. మనం కూడా రోడ్డు ఎక్కాల్సిందే, సందర్భం వచ్చినప్పుడు పోరాడాల్సిందే. లేకపోతే తెల్లారి బుల్డోజర్ మీ ఇంటికి వస్తుంది. అక్కడెక్కడో కొడుతున్నారు కదా నాకేమి అనుకుంటే కుదరదు. తెల్లారి మీ ఇంటికి వస్తారు. మేమందరం ఎట్లా ఉంటాం, మేము ఎక్కడ పోం. మీరు కూతవేడి దూరంలో ఉన్నాం. మేము తమ్ముడు కార్తిక్ రెడ్డి ఈరోజు నిజానికి జన్మదినం, ఇలా ఆయన బర్త్డే. కానీ బర్త్డే రోజు కూడా పండుగ చేసుకునే వాతావరణం లేదు నియోజకవర్గంలో. కాబట్టి నాకేం వద్దు, నేను మీతో పాటు ఎండలో నడుస్తా అని చెప్పి తమ్ముడు కూడా ఇవాళ మీతో పాటు రోడ్డు మీద ఉన్నాడు. నేను ఒకటే కొడతా ఉన్నా, ఆయన ఒక్కడే కాదు, మొత్తం కేసీఆర్ గారి బృందం మీతో ఉంది. కేసీఆర్ గారు మీతో ఉన్నారు. 2 ఏళ్లు కాపాడుకుందాం. నేను అడిగేది అంతకంటే ఎక్కువ కాదు. ఒక్క 2 years కాపాడుకుంటే తర్వాత మీకు మీ ఇంటి మీద సున్నం కూడా ఎవరు ముట్టకుండా నేను చూసుకుంటాను.